మాజీ ముఖ్యమంత్రి గారికి అధికారం కోల్పోయి మతి భ్రమించినట్టుంది. ఈరోజు కొత్తగా ఆయన ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగ్ పైన విశ్లేషణ మొదలుపెట్టాడు. అంటే 2019లో కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఆయన అధికారంలోకి వచ్చాడా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు ఓడిపోయే కొద్దీ ఈవీఎంలు తప్పు, గెలిస్తే నన్ను చూసి ప్రజలు ఓట్లు వేశారని చెప్పి మాట్లాడి కళ్ళు మూసుకొని తెరిస్తే 25 సంవత్సరాలు అయిపోతుందని చెప్పి మళ్ళీ నేను అధికారంలోకి వస్తా అని చెప్పి పగటికల్లలు గంటూ కార్యకర్తలు నాయకులందరూ ఆయన వదిలిపోకుండా వాళ్ళకేదో నమ్మకం కలిగించేదానికి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, దాని మీద నేను విచారణ చేపిస్తా, నాకు 15 మంది ఎంపీలు ఉన్నారు, మోడీ గారికి నాతో పని ఉంది అని చెప్పి ఒక విశ్వాసం కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలకు కాదు, కార్యకర్తలకు కాదు, ఈరోజు 175 స్థానాల్లో పోటీ చేసిన మీ ఎమ్మెల్యేలకే నీ మీద నమ్మకం పోయింది. నువ్వు సమీక్ష పేరుతో పిలిస్తే ఏ పోటీ చేసిన ఎమ్మెల్యే కూడా నీ దగ్గరకు వచ్చే పరిస్థితిలో లేడు. పూర్తిగా మతి భ్రమించిపోయి అధికారం కోల్పోయి ఏమి చేయాలనో దిక్కు దోచక ఆ సమీక్షలు నువ్వు ఒక్కడివే చేసుకుంటూ దాంట్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ పైన మాట్లాడుతూ ఉండవు. ఈరోజు విశాఖపట్నంలో చూసాం, 500 కోట్లు 600 కోట్లతోనో ఒక విలాసవంతమైన భవంతి ప్రజాధనంతో కట్టావు. ఎవరి కోసం కట్టావు? ఎందుకు కట్టావు? 600 కోట్లకు ఎవరు జవాబుదారు? ఈరోజు దేనికి కట్టినట్టు? అది ఎవరి నివాసానికి కట్టినట్టు? ఈరోజు పత్రికల్లో చూస్తే, సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తే ఆ భవంతిలో ఉన్న పూర్వం రారాజులు నివసించే భవనాల మాదిరి ప్రజల డబ్బు తీసుకొని కట్టావు. అయ్యా, నీ దగ్గర సొంత డబ్బులు ఉన్నాయి కదా, ఆ సొంత డబ్బులు తీసుకొని ఎంత పెద్ద అయినా కట్టుకో. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు నీకెవడిచ్చాడు? దానిపైన పూర్తి స్థాయి విచారం జరగాల. ఆ నివాసం పైన ఎందుకంత ఖర్చు పెట్టారు, ఖర్చులో కూడా ఏమైనా అవినీతి జరిగిందా అని చెప్పి ప్రభుత్వం కూడా విచారం చేయాల్సిన అవసరం ఉంది. విచారం చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతాం. For more videos like this, subscribe Big TV channel.